హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఏంటనుకుంటున్నా, ఇది వచ్చేసి నా ఫేవరెట్ చట్నీ గోంగూర చట్నీ. చాలా రోజులైంది ఇట్లాంటి చట్నీ. ఇక బయట స్టోర్లలో లేకపోతే బండి మీద ఇట్లా ఇటు అమ్ముతారు గోంగూర చట్నీ, ఇట్లా చట్నీ కర్రీ పాయింట్ ఇటు అమ్ముతారు కదా. ఇది వచ్చేసి నేను అన్నా కదా ఒక 10 కట్టలు తీసుకున్నా. ఇది వచ్చేసి ఎర్ర పుంటి కూర. మనం కావాలనుకుంటే ఇట తెల్ల పుంటి కానీ అది అంత టేస్ట్ ఉండదు. ఎర్ర పుంటి కూర అయితేనే మనకు టేస్ట్ ఉంటుంది. ఇంకా ఆంధ్ర స్టైల్ వచ్చేసి గోంగూర, తెలంగాణ స్టైల్ వచ్చేసి పుంటి కూర అంటారు. మ్యాక్సిమం అయితే ఎర్రదే టేస్ట్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, మినపప్పు, కావాలనుకుంటే శనగపప్పు, లేకపోతే మనము కందిపప్పు ఇట తీసుకోవచ్చు. చాలా సింపుల్. ఇది బాగా వేయించాలి ఆయిల్న. అసలు మనం ఎక్కువ అది వేయద్దు. ఎక్కువ వేయిస్తే గిట్ట మనకు టేస్ట్ అనేది పోతుంది. ఫస్ట్ అయితే మాత్రం ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ మిరపకాయలు వేసుకోవాలి. మనకు టేస్ట్ కారం తగ్గినంత. నేనైతే కొంచెం కారం ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. పుల్ల పుల్ల దాంట్లో కొంచెం కారం ఉంటేనే కదా టేస్ట్ ఉండేది. అందుకే కొంచెం ఎక్కువ మిరపకాయలు తీసుకున్నా. కొంచెం మిరపకాయలు కొంచెం బాగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసి పెట్టుకొని అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనము ధనియాలు, జీలకర్ర, మినపప్పు, కందిపప్పు వీటి వేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా కొంచెం వేగిన తర్వాత అది ఈట కొంచెం ప్లేట్లకు పక్కకి తీసి పెట్టుకొని మనం కడిగి పెట్టుకున్న గోంగూర ఉంది కదా, ఆ గోంగూర ఈట వేసుకొని బాగా ఒక 3-4 స్పూన్స్, కొంచెం చట్నీ కాబట్టి ఆయిల్ క్వాంటిటీ ఎక్కువనే పడుతుంది. అట్లా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మనం చట్నీ టేస్ట్ బాగుంటుంది. ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా గోంగూర వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత రుబ్బాలనుకుంటే రోడ్లో రుబ్బుకోవచ్చు, లేకపోతే మన ఇష్టం మిక్సీ గిట్ట వేసుకోవచ్చు. నేనైతే మిక్సీ పడుతున్నా. ఒక 10 మినిట్స్ బాగా వేగనియాలి గోంగూర. మనకి పచ్చి వాసన అదంతా పోయిందాక మనం స్టోర్ ఉండాలి కాబట్టి బాగా వేగనియాలి. గోంగూర ఈట బాగా వేగిన తర్వాత చూడండి ఇట్లా అయితే మనకి గోంగూర మంచిగా ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేసి ఇట్లా వేగుతుంది చూడండి. గోంగూర మొత్తము ఎర్ర గోంగూర అన్న కాబట్టి పుల్ల పుల్లగా టేస్ట్ బాగుంటాయి. ఇట్లా కొంచెం బాగా వేగిన తర్వాత ఈ గోంగూరకు ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారనియాలి, లేకపోతే మాత్రం ఫుల్గా కాలుతుంది. ఒకవేళ మనం నేను అన్నా కదా మిక్సీ పట్టుకుంటే మిక్సీ పట్టుకోవాలి, లేకపోతే రోట్లో రుబ్బుకోవాలనుకుంటే రుబ్బొచ్చు. నేనైతే మాత్రం మిక్సీ పెడుతున్నా. ఫస్ట్ అయితే మాత్రం మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అయితే గ్రైండర్ చేసుకోవాలి. గ్రైండర్ చేసుకునేటప్పుడు మనము దొడ్డుప్పు ఉంటుంది కదా, రా సాల్ట్, అది వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. సన్నపు కాకుండా కొంచెం రా సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. రుచికి సరిపడా దీంట్లోనే సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్ మాత్రం భలే ఉంటుంది. మనం మిక్సీ ఇట్లా రుబ్బుతుంటేనే మనకి టేస్ట్ అయితే స్మెల్ గుమాయిస్ అంత బాగుంటుంది. ఓన్లీ ఈ పొడి గిట మనం వేడివేడి అన్నంలో వేసుకొని తింటే మాత్రం మస్తు ఉంటుంది. మిక్సీ గీట పట్టిన తర్వాత మనకు పౌడర్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత మనము తీసి పెట్టుకున్న గోంగూర వేయించుకుంది ఉంది కదా, అది గీట వేయించుకొని ఒక 5 మినిట్స్ ఇట్లా మిక్సీ పడితే అయిపోతే చాలా ఫాస్ట్గా మిక్సీ అవుతుంది. ఒకవేళ ఇష్టం ఉంటే ఇట మనం వెల్లుల్లి వేసుకోవచ్చు, లేకపోతే లేదు స్కిప్ చేయాలనుకుంటే ఇట వేయచ్చు. నేనైతే వెల్లుల్లి వేసలేను. ఇక్కడ వచ్చేసి ఇంగు వేద్దామని ఇంగు వేస్తున్నా. ఇక్కడ వచ్చేసి నేను అన్నా కదా ఆల్మోస్ట్ పుంటికూర ఇట మనం అప్పుడే స్మాష్ అయిపోయింది. ఇదంతా మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ చిన్న కడాయి తీసుకొని కొంచెం ఎక్కువనే క్వాంటిటీ 2 స్పూన్స్ అంత ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు ఇట వేసుకొని బాగా వేయించుకోవాలి. దాంట్లో అవి కొంచెం బాగా వేగిన తర్వాత ఇంగువ గీట కొంచెం ఒక 1 స్పూన్ అంత ఇంగువ గీట వేసుకుంటే మనకి స్మెల్ గుమ్మాయిసే టేస్ట్ గీట భలే ఉంటాయి. ఇంగువ వేసుకున్న తర్వాత మనం పసుపు అస్సలు వేసుకోలేము. పసుపు గీట కొంచెం వేసుకోవాలి, కలర్ గీట బాగుంటుంది. ఇంకా పసుపు పోయింది అసలు చట్నీ ఉంటుంది చెప్పండి. పసుపు వేసినాం కదా చట్నీకి ఆ కలర్ ఆ టేస్ట్ అనేది వచ్చేది. కొంచెం పసుపు గీట కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే చూడనీకి అయితే బాగుంటుంది. టేస్ట్ గీట భలే ఉంటుంది. పోసేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న చట్నీ నుంచి చూడండి, ఇది ఆల్రెడీ కలర్ వచ్చేసింది, రెడ్ కలర్. ఎండుమిరపకాయలు అది ఎల్లోయిష్ రెడ్డిష్ కలర్లో వచ్చేసింది. బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం పోసేసుకోవడమే, చాలా సింపుల్. ఇదైతే ఒక 3-4 మంత్స్ వరకు గిట ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు ఉంటుంది. ఎప్పుడన్నా రైస్ లేనప్పుడు వేడివేడి అన్నంలో వేసుకొని తింటే మాత్రం మస్తు టేస్ట్ ఉంటుంది. మనకి కొంచెం కారం ఉందనుకో ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే పులుపు ఉంటుంది కదా, అది అనేది కొంచెం పీల్చుకుంటే కారం ఉంటాయి ఇట టేస్ట్ బాగుంటాయి. కొంచెం ఎండుమిరపకాయలు టేస్ట్ ఎక్కువ వేసుకుంటున్న ఇట బాగుంది, టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ కావాలంటే ఇట కరివేపాకు గిట్ట వేసుకోవచ్చు. చాలా సింపుల్. ఇట్లాంటి చట్నీ వేసుకోనికి మాత్రం ఇక్కడ వచ్చేసి చూడండి ఎంత బాగుంది. నాకైతే చూస్తుంటేనే అప్పుడే అన్నం వేసుకొని తినాలి అంత టేస్ట్గా ఉంది. అంత బాగుంది చట్నీ, యూనికే టెంప్టీగా. ఎంతో సింపుల్. ఇట్లాంటి చట్నీ మనం సింపుల్గా రెడీ చేసి పెట్టుకున్నామంటే ఒక గ్లాస్ జార్లో చాలా సింపుల్ అయితే. వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.